నమస్కారం వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ స్పీడ్ న్యూస్. ప్రధాని మోదీ అధ్యక్షతన నేడు ఢిల్లీలో నీతి ఆయోగ్ 9వ పాలక మండలి సమావేశం జరగనుంది. వికసిత భారత్ 2047పై ప్రధానంగా ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు తెలంగాణ రేవంత్ రెడ్డి, కర్ణాటక సిద్ధరామయ్య, హిమాచల్ ప్రదేశ్ సుఖ్వీందర్ సింగ్ గైర్హాజరు కానున్నారు. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, కేరళ సీఎం పినరయ్ విజయన్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కూడా ఈ సమావేశానికి దూరంగా ఉన్నట్లు సమాచారం. తెలంగాణలో ఈ ఏడాది మే నాటికి 1,65,65,130 వాహనాలు ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు సోషియో ఎకనామిక్ అవుట్లుక్ నివేదికను విడుదల చేసింది. గతేడాది ఇదే సమయానికి 1.54 కోట్ల వాహనాలు ఉంటే ఈ ఏడాది కాలంలోనే ఏకంగా 10.88 లక్షల వెహికల్స్ రోడ్లపైకి చేరాయని తెలిపింది. మొత్తం 1.65 కోట్ల వాహనాల్లో అత్యధికంగా 1,21,74,353 బైకులు ఉన్నాయని వివరించింది. తెలంగాణలో మరో 4 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. నిజామాబాద్, కామారెడ్డి, ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, మెదక్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. ఈ మేరకు ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. దిగుమతి సుంకం తగ్గింపుతో బంగారు ఆభరణాలకు గిరాకీ పెరుగుతోందని వ్యాపారులు చెబుతున్నారు. గత 3 రోజుల్లోనే 10 గ్రాముల గోల్డ్, సిల్వర్ ధరలు వరుసగా 5,000, 7,000 మేరకు దిగొచ్చాయి. దీంతో తగ్గిన ధరల నుంచి లాభం పొందేందుకు ఇన్వెస్టర్లు బంగారంలో పెట్టుబడుల వైపు ఆసక్తి చూపే అవకాశం ఉందంటున్నారు. విదేశాల్లో తలదాచుకుంటున్న విజయ్ మాల్యాకు సెబీ మరో షాక్ ఇచ్చింది. భారత సెక్యూరిటీ మార్కెట్లో స్టాక్స్, బాండ్స్ మొదలైనవి ట్రేడింగ్ చేయకుండా 3 ఏళ్ల పాటు నిషేధం విధించింది. విదేశీ బ్యాంక్ అకౌంట్ల నుంచి అక్రమంగా భారత మార్కెట్లోకి నిధులు మళ్లించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. 2006, 2008 మధ్య మాల్యా ఈ అవకతవకలకు పాల్పడ్డారు. కాగా ఇలాంటి కేసులోనే 2018, 2021 మధ్య కూడా సెబీ మాల్యాపై బ్యాన్ విధించింది. ఏపీలో 3 ఎయిర్పోర్ట్ల పేర్లు మార్చాలని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రం విజ్ఞప్తి చేసింది. కర్నూలు జిల్లా ఓర్వకల్లు ఎయిర్పోర్టుకు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, రేణిగుంట ఎయిర్పోర్టుకు శ్రీ వెంకటేశ్వర, గన్నవరం ఎయిర్పోర్టుకు ఎన్టీఆర్గా నామకరణం చేయాలని ప్రభుత్వం కోరినట్లు కేంద్ర మంత్రి మురళీధర్ మోహల్ పార్లమెంట్లో వెల్లడించారు. మొత్తంగా 10 రాష్ట్రాలు 22 ఎయిర్పోర్ట్ల పేర్ల మార్పిడికి ప్రతిపాదనలు పంపాయన్నారు. ప్రముఖ నటి భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ చీఫ్ అడ్వైజర్ రేణు దేశాయ్ తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను మర్యాదపూర్వకంగా కలిశారు. పర్యావరణం, వన్యప్రాణుల సంక్షేమం, ఆధ్యాత్మిక రంగాలపై ఇరువురు చర్చించారు. భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ ఆధ్వర్యంలో ప్రపంచంలోనే ప్రప్రథమంగా నెలకొల్పనున్న గీతా విశ్వవిద్యాలయానికి సంబంధించిన వివరాలను రేణు దేశాయ్ మంత్రి కొండా సురేఖకు వివరించారు. కాగా రేణు దేశాయ్ను మంత్రి కొండా నూతన వస్త్రాలు, పండ్లు, పసుపు కుంకుమలతో సత్కరించారు. మంత్రి కుమార్తె కొండా సుస్మితా పటేల్ ప్రత్యేకంగా తెప్పించిన గొలుసును ఆమెకు బహుమతిగా ఇచ్చారు. కొండా కుటుంబం తనను ఆదరించిన తీరు పట్ల రేణు దేశాయ్ ఆనందం వ్యక్తం చేశారు. విపక్షాలు, మిత్రపక్షాలకు మోదీ ఒకేసారి ఓ సిగ్నల్ పంపినట్లు అనిపిస్తోంది. అగ్నిపథ్ స్కీమ్ను ఎన్నికలకు ముందు ఇండియా కూటమి విమర్శించింది. రిజల్ట్ రాగానే జేడీయూ, ఎల్జేపీ నేతలు తిరిగి పరిశీలించాలన్నారు. స్కీమ్లో కేంద్రం మార్పులు చేస్తోందని బడ్జెట్ ముందు అనేక వార్తలు వచ్చాయి. అయితే అగ్నిపథ్ను కొందరు తప్పుదోవ పట్టిస్తున్నారని, ఆర్మీకి ఇది అవసరమంటూ లద్దాఖ్ వద్ద ప్రధాని చేసిన ప్రసంగం వీటిని పటాపంచలు చేసింది. వీలైనంత త్వరగా పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అవసరమైన ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. పంచాయతీరాజ్ శాఖపై సమీక్షించిన ఆయన కొత్త ఓటరు జాబితాను ఆగస్టు మొదటి వారంలోగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఓటరు జాబితా పూర్తయిన వెంటనే నిర్దిష్ట గడువులోగా రిపోర్ట్ ఇవ్వాలని బీసీ కమిషన్ను ఆదేశించారు. కమిషన్ రిపోర్టు ఆధారంగా ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకోనున్నారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధి సౌత్ ఈస్ట్ జోన్, సౌత్ వెస్ట్ జోన్లలో పాత బస్తీ బోనాల సందర్భంగా రేపు ఉదయం 6 గంటల నుంచి 29 ఉదయం 6 గంటల వరకు వైన్స్, బార్లు, రెస్టారెంట్లు, కళ్ళు దుకాణాలు మూసి ఉంటాయని హైదరాబాద్ సిపి శ్రీనివాసరెడ్డి తెలిపారు. హైదరాబాద్ కోర్ సిటీ సౌత్ జోన్ ప్రాంతంలో మాత్రం ఈ నెల 28 ఉదయం 6 నుంచి 30 ఉదయం 6 వరకు బంద్ కొనసాగుతుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మైనార్టీ విద్యార్థులకు టెట్ పరీక్షకు ఉచిత శిక్షణ అందించనున్నట్లు మంత్రి ఎన్ఎండి ఫరూక్ తెలిపారు. ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 25 వరకు ఈ శిక్షణ కార్యక్రమం కొనసాగిస్తామన్నారు. స్టడీ సెంటర్లు విజయవాడ సిఈడిఎం కార్యాలయం, గుంటూరు ఏఎం కాలేజీ, ఆర్కే బ్రిలియంట్ ఎడ్యుకేషనల్ సొసైటీ, కర్నూలు ఉస్మానియా కాలేజీ, విశాఖ ఆంధ్రవర్సిటీ పీజీ సెంటర్, జోయా కోచింగ్ సెంటర్ నంద్యాల, సిఈడిఎం స్టడీ సెంటర్ కదిరిలో శిక్షణ అందిస్తామన్నారు. ఐఫోన్ ధరలను యాపిల్ సంస్థ తగ్గించింది. బడ్జెట్లో కస్టమ్ డ్యూటీని కేంద్రం తగ్గించడంతో ఆ ప్రయోజనాన్ని కస్టమర్లకు బదిలీ చేసింది. దీంతో 15 Pro మోడల్ ధర 5,100, ప్రో మ్యాక్స్ మోడల్ ఫోన్ ధరలు 6,000 తగ్గాయి. ఎస్సీ మోడల్ ధర 2,300 తగ్గింది. భారత్లో తయారయ్యే ఐఫోన్ 13, 14, 15 మోడళ్ల ధరలు ₹300 తగ్గాయి. కాగా బడ్జెట్లో మొబైల్ ఫోన్లపై కస్టమ్స్ సుంకాన్ని 20 నుంచి 15% కేంద్రం తగ్గించింది. ఏపీలోని గంజాయి, డ్రగ్స్ బానిసల కోసం డీ అడిక్షన్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని మంత్రి అనిత తెలిపారు. గంజాయిపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందని చెప్పారు. గత పాలకులు రాష్ట్రాన్ని డ్రగ్స్కు కేంద్రంగా మార్చారని విమర్శించారు. యువతకు ఉపాధి లేక డ్రగ్స్ రవాణా చేశారు. దాడుల సంఖ్యపై మాజీ సీఎం జగన్ రోజుకో మాట మాట్లాడుతున్నారు. దాడులకు గురైన వారి జాబితా ఇస్తే మేమక్కడకు వెళ్తామని మంత్రి కౌంటర్ ఇచ్చారు.
తెలంగాణలో లేఅవుట్ క్రమబద్ధీకరణ పథకం ఎల్ఆర్ఎస్ అమలు కోసం జిల్లాల్లో ప్రత్యేక టీంలు ఏర్పాటు చేయాలని అధికారులను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఎల్ఆర్ఎస్ సమస్యలను పరిష్కరించాలన్నారు. సిబ్బంది కొరత ఉంటే ఇతర శాఖల నుంచి తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా 39 లక్షల అప్లికేషన్లు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. త్వరలో కొత్త దరఖాస్తులకు తేదీలను ప్రకటిస్తామన్నారు. దేశంలో ఏటా 2.5% క్యాన్సర్ కేసులు పెరుగుతున్నట్లు కేంద్ర మంత్రి జేపీ నడ్డా తెలిపారు. లోక్సభ ప్రశ్నోత్తరాలకు నడ్డా సమాధానమిచ్చారు. క్యాన్సర్ రోగులకు అందుబాటు ధరలో చికిత్స, మందులు అందిస్తున్నాం. మహిళలు ఎక్కువగా రొమ్ము క్యాన్సర్తో బాధపడుతున్నారు. పురుషుల్లో నోటి ఉపరితిత్తుల కేసులు పెరుగుతున్నాయి. ఏటా 15.5 లక్షల కేసులకు పైగా ఈ కేసులు నమోదవుతున్నాయని పేర్కొన్నారు. దేశంలోని వైద్య కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించిన నీట్ యూజీ పరీక్ష రీరివైజ్డ్ ఫలితాలు విడుదలయ్యాయి. నీట్ పరీక్షలో కొనసాగిన తీవ్ర వివాదంపై విచారణ ముగించి సుప్రీంకోర్టు ఇవాళ తీర్పు ఇవ్వడంతో ఎన్టీఏ అధికారులు రీరివైజ్ స్కోర్ కార్డుల్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. మే 5న జరిగిన నీట్ పరీక్షకు దేశవ్యాప్తంగా 24 లక్షల మందికి పైగా విద్యార్థులు రాసిన విషయం తెలిసిందే. పేటీఎంకు మళ్లీ మంచి రోజులు వస్తున్నట్టున్నాయి. కంపెనీ పేమెంట్ సర్వీసెస్ యూనిట్లో చైనా పెట్టుబడులకు కేంద్రం ఆమోదం తెలిపినట్టు సమాచారం. తుది అనుమతి రాగానే పేమెంట్ అగ్రిగేటర్ లైసెన్స్ కోసం ఆర్బీఐ వద్దకు పేటీఎం వెళ్లే ఛాన్స్ ఉంది. రూల్స్ పాటించకపోవడంతో కొత్త కస్టమర్లను చేర్చుకోకుండా 2023 మార్చిలో పేమెంట్స్ బ్యాంక్పై ఆర్బీఐ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. తాజా వార్తలతో పేటీఎం షేర్లు 10% మేర పెరిగాయి. రాష్ట్రంలో ధరణి పోర్టల్లో సవరణల వల్ల కొత్త సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సీఎం రేవంత్ సూచించారు. సచివాలయంలో ధరణిలో సమస్యలు, మార్పులు చేర్పులపై సమీక్ష నిర్వహించారు. ధరణి సమస్యలపై లోతుగా అధ్యయనం చేసి శాశ్వత పరిష్కారం చూపాలి. అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి అభిప్రాయాలు తీసుకోవాలి. వాటి ఆధారంగా సమగ్ర చట్టం తేవాలి. అవసరమైతే అసెంబ్లీలో దీనిపై చర్చ పెడదామన్నారు. మేడిగడ్డ బ్యారేజీ నిర్మించినప్పుడు కుంగినప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉందని మంత్రి ఉత్తమ్ అన్నారు. దేశ చరిత్రలోనే ఘోర తప్పిదం చేసి కాంగ్రెస్ కుట్ర చేస్తోందని ఆరోపిస్తున్నారని మండిపడ్డారు. మేడిగడ్డలో పూర్తి సామర్థ్యంతో పంపింగ్ చేయాలని బీఆర్ఎస్ చెబుతోంది. ఏదైనా ప్రమాదం జరిగితే బ్యారేజీ సమీపంలోని 44 గ్రామాలు కొట్టుకుపోతాయని తెలిపారు. నాసిరకంగా నిర్మించడం వల్లే బ్యారేజీ కుంగిందని ఎన్డీఎస్ఏ చెప్పిందన్నారు మంత్రి ఉత్తమ్. ఏపీ రాజధాని అమరావతిలోని సచివాలయంలో న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ డైరెక్టర్ జనరల్ డీజే పాండియన్ బృందంతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. సిఆర్డీఏ పరిధిలో మౌలిక వసతులకు ఆర్థిక సాయం, గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల అనుసంధానంపై వారితో చర్చించారు. పోర్టులు, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులకు ఆర్థిక సహకారంపై చర్చించినట్లు చంద్రబాబు తెలిపారు. అనంతరం ఆయన ఢిల్లీ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. మాజీ సీఎం వైఎస్ జగన్ వల్లే పోలవరం ప్రాజెక్టు విధ్వంసానికి గురైందని ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. శాసన మండలిలో పోలవరంపై ఆయన ప్రసంగించారు. పోలవరం ఎత్తు తగ్గించి నిధులు మళ్లించుకోవాలని జగన్ కుట్ర పన్నారు. కాంటూరు ఎత్తు తగ్గిస్తూ కేంద్రానికి లేఖ రాశారు. 45.72 మీటర్ల నుంచి 41.15 మీటర్లకు ఎత్తు తగ్గించాలని చూశారు. కేంద్ర నిధులు దారి మళ్లించేందుకు ఆయన ప్రయత్నించారు అని మంత్రి మండిపడ్డారు. ప్యారిస్ ఒలింపిక్స్ అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. 100 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్ కు ఆతిథ్యం ఇస్తుండటంతో ప్యారిస్ వినూత్న కార్యక్రమాలు చేపట్టింది. ఒలింపిక్స్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఓపెనింగ్ సెరమనీని బహిరంగంగా నిర్వహించారు. ప్రారంభ వేడుకలకు సెయిన్ నది వేదికైంది. నదిలో 6 కిలోమీటర్ల మేర ఈ పరేడ్ జరిగింది. పరేడ్ను వీక్షించేందుకు నదికి ఇరువైపులా బ్రిడ్జిపై ప్రేక్షకులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. నదికి ఇరువైపులా సంగీత ప్రదర్శనలు, నృత్య ప్రదర్శనలు ఏర్పాటు చేయడంతో పరేడ్ ఆద్యంతం ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగింది. ఓ పెద్ద బౌట్లో భారత బృందం పరేడ్లో పాల్గొంది. పీవీ సింధు, శరత్ కమల్ పతాకదారులుగా వ్యవహరించారు. 78 మంది భారత అథ్లెట్లు, ఇతర అధికార ప్రతినిధులు పాల్గొన్నారు. ఏపీలో తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లా ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి తాజా ఓటర్ల జాబితా రూపకల్పనకు ఎన్నికల సంఘం ప్రకటన జారీ చేసింది. ఈసీ ఆదేశాల మేరకు 2024 నవంబర్ 1 నాటికి జాబితా రూపొందించేలా షెడ్యూల్ విడుదల చేయాలని నిర్ణయించినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వివేక్ యాదవ్ తెలిపారు. ఈ నెల 29న ఉపాధ్యాయ నియోజకవర్గానికి సంబంధించి ఓటర్ల రిజిస్ట్రేషన్కు ఈసీ నోటీసు విడుదల చేయనుంది. పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపుపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. జీఎస్టీ కౌన్సిల్ ఇంధన ధరల తగ్గింపుపై ఓ నిర్ణయం తీసుకుంటుందని ఆమె వెల్లడించారు. అయితే రాష్ట్రాలు ఈ విషయంలో కలిసి వస్తే ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. నిర్మలా సీతారామన్ ఓ మీడియా సంస్థతో పలు అంశాలపై మాట్లాడారు. కేంద్ర బడ్జెట్లో ఏ రాష్ట్రానికి అన్యాయం జరగలేదని చెప్పారు. బీజేపీ భాగస్వామ్య పక్షాలు అధికారంలో ఉన్న ఏపీ, బీహార్లను మాత్రమే బడ్జెట్ ప్రసంగంలో ప్రస్తావించారని విపక్షాల విమర్శలను ఆమె తోసిపుచ్చారు. ఢిల్లీ మద్యం కేసులో తీహార్ జైల్లో రిమాండ్పై ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈ నెల 31 వరకు జైల్లోనే ఉండనున్నారు. ఆ కేసులో సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్షీట్పై సీబీఐ ప్రత్యేక కోర్టులో విచారణ జరగాల్సి ఉండగా న్యాయమూర్తి సెలవుపై ఉండడంతో సాధ్యం కాలేదు. ఈ మేరకు గతంలో ప్రత్యేక కోర్టు కవితకు విధించిన రిమాండ్ ముగియనుండగా సీబీఐ అధికారులు కవితను మరో కోర్టులో వర్చువల్గా హాజరుపరిచారు. తదుపరి విచారణను జూలై 31కి వాయిదా వేస్తూ న్యాయమూర్తి నిర్ణయం తీసుకున్నారు. తదుపరి విచారణను సీబీఐ కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా చేపట్టనున్నారు. కొత్త కోచ్ గంభీర్, కొత్త కెప్టెన్ సూర్య కొంబోలో టీమిండియా నేడు శ్రీలంకతో తొలి టీ20 మ్యాచ్ ఆడనుంది. రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతోంది. సోనీ ఛానల్లో లైవ్ ప్రసారం కానుంది. ఇండియా తుది జట్టులో జైస్వాల్, గిల్, పంత్, సూర్య, హార్దిక్, దూబే, అక్షర్, హర్షదీప్, సిరాజ్ పేర్లు లాంఛనమే. మిగిలిన 2 స్థానాల్లో వాషింగ్టన్, బిష్నోయ్, ఖలీల్లు ఇద్దరు ఆడొచ్చు. అటు గాయాలతో శ్రీలంక పలువురు ఆటగాళ్లను మిస్ కానుంది.
జూనియర్ ఎన్టీఆర్ డ్యాన్స్ వేగాన్ని చూసి ఆశ్చర్యపోయానని నటి జాన్వీ కపూర్ అన్నారు. తన తాజా చిత్రం ఉలజ్ ఇంటర్వ్యూలో దేవర షూటింగ్ అనుభవాలను పంచుకున్నారు. ఎన్టీఆర్ ఒక్క సెకండ్లో నేర్చుకునే విషయం తనకు 10 రోజులు పడుతుందని చెప్పారు. ఇటు సోషల్ మీడియాలో పేడ్ ప్రచారంపై ఆమె స్పందించారు. డబ్బులిచ్చి పొగడ్తల వర్షం కురిపించుకునే మనస్తత్వం తనది కాదని, తన వద్ద అంత బడ్జెట్ కూడా లేదన్నారు. నిత్యం సినిమా షూటింగ్లతో బిజీగా ఉండే సూపర్ స్టార్ రజనీకాంత్ తాజాగా గ్రాండ్ ఫాదర్ బాధ్యతలు నిర్వర్తించారు. స్కూల్కు వెళ్ళనని మారం చేస్తున్న తన మనవడు వీరును స్వయంగా తీసుకెళ్లారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను రజనీ కుమార్తె ఐశ్వర్య సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్గా మారాయి. ఆఫ్ స్క్రీన్ అయినా ఆన్ స్క్రీన్ అయినా ప్రతి పాత్రను మీరు అత్యుత్తమంగా పోషిస్తారు నాన్న అంటూ ఆమె పోస్ట్ పెట్టారు. తమిళ మూవీ ఇండస్ట్రీలో స్టార్ హీరో విశాల్ వర్సెస్ నిర్మాతల మండలి మధ్య వివాదం ముదురుతోంది. హీరో విశాల్తో ఎవరూ పనిచేయొద్దంటూ తమిళ నిర్మాతల మండలి ఒక లేఖ విడుదల చేసింది. ఆయనతో సినిమా తీయాలంటే అనుమతి తప్పనిసరి అని ఆంక్షలు విధించింది. 2017-2019 మధ్య నిర్మాతల మండలి అధ్యక్షుడిగా ఉన్న ఆయన 12 కోట్లు దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఆరోపణలను విశాల్ ఖండించాడు. తాను ఎలాంటి అవకతవకలకు పాల్పడలేదని తెలిపారు. మరిన్ని వార్తల సమాహారంతో రేపు మళ్ళీ కలుద్దాం. నమస్కారం.